మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఆర్యవటం గ్రామంలో వెంకటలక్ష్మి అని ఎస్సీ మాల కులానికి చెందిన ఆమె ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది ఆర్యవటం గ్రామంలో. ఆమె ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్యవటం గ్రామంలోనే పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు కోట తాతబ్బాయి, పుల్లెపు ఆనంద్ కుమార్, హనుమంతరావు అనే వ్యక్తులు ఈవిని ఉద్యోగంలోంచి తీయించాలని అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగాన్ని ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్న ఎస్సీ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారని తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. కాజులూరు మండలం ఆర్యవటం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అని నేను 2007 నుంచి పనిచేస్తున్నానండి. విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానండి. కూటమి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత 3 నెలల క్రితం పార్టీ వచ్చినప్పుడు నన్ను చాలా వేధించేవారండి. వేధించి ఎస్సీ కులస్థిరాలని నన్ను దుర్భాషలు ఆడేవారండి. దుర్భాషలు ఆడి పంచాయతీలో మీటింగ్ జరిగినప్పుడు నన్ను చాలా అవమానించేవారండి. అవమానించి గ్రామ సభలో నిలబెట్టి నిన్ను ఉద్యోగం తీసేస్తామని బెదిరించేవారండి. నీకు వచ్చి రాదని ఇదని ఏదో అనేవారండి. ఆయన కోట తాతబ్బాయి గారు, పుల్లెపు ఆనంద్ కుమార్ గారు, కొల్లు హనుమంతరావు గారి సోదరి గారు నన్ను చాలా టార్చర్ పెట్టేవారండి. ఆయన నా వర్క్ నేను సక్రమంగా చేసుకుంటే పోయేదానండి. అయినా మేము మాల కులస్త్రాలు నిన్ను తీసేయడం జరుగుతుంది, వేరే వాళ్ళని వేసుకుంటాము అని బెదిరించేవారండి. తర్వాత చంద్రశేఖర్ గారు మాకు ఆర్డర్ మన మినిస్టర్ గారిని మళ్ళీ నాకు ఆర్డర్ తెచ్చిపెట్టారండి. మన మినిస్టర్ గారు తల్లిదండ్రులు లేని పిల్లండి, ఆ పాపకి ఆర్డర్ ఇవ్వండి అండి, తీస్తారండి. మన వాళ్ళు మన పార్టీ కూటమి నాయకులు తీసేశారండి. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయికి మళ్ళీ పోస్ట్ ఇవ్వమని శేఖర్ గారు మమ్మల్ని ఆయన బతిమాలారండి. మినిస్టర్ గారు మళ్ళీ పీడీ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఉద్యోగం ఇచ్చేయండి అని మళ్ళీ ఫోన్ చేశారండి. మళ్ళీ ఈ జాబ్ తప్ప వేరే ఆధారం లేదండి నాకు. నా భర్త అయితే పనికి వెళ్ళారండి. మా బిడ్డలు, నా భర్త, మా కుటుంబం ఈ జాబ్ మీద మేము బ్రతుకుతున్నామండి. తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ మంత్రి గారు జాబ్ని విధుల్లో తీసుకుంటారని నమ్మకం నాకు ఉన్నదండి.